చెప్పండి నాడు వార్డ్ మెంబర్ గా మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు ప్రజలు? గ్రామంలో గత 10 సంవత్సరాల కింద ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మా ఎమ్మెల్యే గారు, ప్రీతమ నాయకులు, భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో గ్రామాన్ని అడుగడుగున మేము అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కలిసికట్టుగా పనిచేస్తున్నాం. గ్రామంలో 34 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించినాం. గృహజ్యోతి, జీరో కరెంటు బిల్లు ఇచ్చినాం. అన్ని రకాలుగా రీసెంట్ గా 20 లక్షలతోటి సీసీ రోడ్లు చేపట్టుకున్నాం. అడుగడుగున మాకు జెడ్పీ నిధులతో 20 లక్షలు పల్లె దవాఖానకు పెడితే అది పెండింగ్ లో ఉండే. ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి గ్రామంలో మనకు హాస్పిటల్ కంపల్సరీ కావాలని చెప్పేసి దానికి ఒక 8 లక్షల రూపాయలు పెట్టేసి ఆ బ్యాలెన్స్ వర్క్ ఇట్లా కంప్లీట్ చేసాం. అది ఇట్లా అయిపోయింది. ప్రజలు ఏమంటున్నారు అవన్నీ ఏర్పాటు చేయడం ప్రజల కోసం? ఎమ్మెల్యే గారు మంచి గ్రామంలో పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారు ఊరికి పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చాలా అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాడు. ఇంకా ముందు అందరం కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అందరం కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు కూడా మన ఊరి పైన సహకారం ఉంటది. ఎమ్మెల్యే గారికి మన ఊరి పైన ఎప్పటికైనా మనం అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో గ్రామ ప్రజలు ఉన్నారు. అదే విధంగా ఈ రోజు నేను ముదిరాజ్ భవన్ మాది ఇది, నేను సొసైటీ అధ్యక్షుడిని. నేను 4 సంవత్సరాలు అవుతుంది అధ్యక్షుని అయ్యి. టిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ఈ పెండింగ్ బ్యాలెన్స్ ఉండే మా సొంత డబ్బులతో ఈ బిల్డింగ్ కట్టుకున్నాం. కొంచెం బ్యాలెన్స్ వరకు ఉంది, ఒక 2-3 లక్షలు పెట్టానని గత మాజీ ఎమ్మెల్యే దగ్గరికి నేను 2-3 సార్లు వెళ్తే మా అక్కడ టిఆర్ఎస్ నాయకులు ఏమన్నారంటే కాంగ్రెస్ అతను ఇతనకు ఇయ్యొద్దు అని చెప్పేసి దీన్ని ఇయ్యలేదు. సరే ఇది ఇలా ఉందా అని చెప్పేసి ఏమైనా కానీ మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మన ఎమ్మెల్యే గారి పేరు దీని మీద వాడాలనే సంకల్పంతో దీన్ని పెండింగ్ లో పెట్టి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కరెక్ట్ 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించాను. 4 లక్షల రూపాయలు నాకు ఈ బిల్డింగ్ కు శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని కంప్లీట్ చేసుకున్నా, ఒక ఇల్లు లాగా దీన్ని వేసుకున్నా సార్ సహకారంతో. అలాగనే ఈ కుర్మ సంఘం కూడా ఒక 10 లక్షల రూపాయల నిధులు కేటాయించారు. అది ఇట్లా బిల్డింగ్ స్లాబ్ వచ్చి పెండింగ్ లో ఉంది. గ్రామంలో ప్రతి కమ్యూనిటీకి కమ్యూనిటీ హాల్ ఉండాలనే సంకల్పంతో మేము ఇంకా వేరే రెడ్డి భవన్ కావచ్చు, రజక భవన్ కావచ్చు, అన్ని భవనాలు అందరికీ సొసైటీ అన్ని కమ్యూనిటీ వాళ్ళకు ఉండాలి. ఎమ్మెల్యే గారి సహకారంతో, గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, సార్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మా మంచి పథకాలు వస్తున్నాయి. మీరు అందరూ వార్డ్ మెంబర్స్, ఈనాడు కాంగ్రెస్ నాయకులు గ్రామ అభివృద్ధి కోసం సమిష్టిగా ఎట్లా నిర్ణయాలు తీసుకుంటున్నారు? అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాస్పందన ఎట్లా ఉంటుందండి? గత 10 సంవత్సరాలకి ఇప్పుడు 2.5 సంవత్సరాలు 10 సంవత్సరాల డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి మా ఊరికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కనీసం టిఆర్ఎస్ కార్యకర్త కూడా వాళ్ళు ఇల్లు ఇవ్వలేకపోయారు. పేపర్లు మాత్రమే వాళ్ళకి వచ్చాయి కానీ ఇల్లు రాలేదు. మేము పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరికీ సమన్వయంగా అందరు పేదవాళ్ళకు అందరికీ ఇల్లు ఇస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా 2వ విడతల మళ్ళీ 30 ఇళ్ళు సాధ్యమైనంత వరకు మొత్తం తెచ్చి గ్రామంలో పెంకటిల్లు రేకులిల్లు లేకుండా కాంగ్రెస్ హయాంలో స్లాబ్ ఇల్లు ఉండాలనే సంకల్పంతో మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము. మీ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు గ్రామం పైన ఏ విధంగా ఫోకస్ చేసినారు? ఎట్లా జరిగింది అసలు కార్యక్రమాలు? ఇప్పుడు ఉన్నటువంటి కుమ్మం అనిల్ కుమార్ గారు ఎట్లా చేస్తారు? చెప్పాలంటే పైల శేఖర్ రెడ్డి గారు కొంచెం ఆయన వ్యక్తిగతంగా ఆలోచనలతోనే ఉండేది. మాకు అనవసరంగా ఇక్కడ విలేజ్ నుండి అక్కడ చెరువు వరకు దగ్గర 500-600 మీటర్ల డ్రైనేజ్ లైన్ వేరే దిక్కు వేయాలంటే చెర్ల కలిపారు. 4 సంవత్సరాల నుంచి దాని మీద పోరాటం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మాకు వేరే దగ్గర ఒక 1200 మీటర్లు కావాలంటే ఆ డ్రైనేజ్ గురించి కలుషితం అవుతుంది చెరువు, గ్రామానికి పెద్ద ఇబ్బంది ఉందంటే దానికి ఒకటేసారి ₹1 కోటి రావని చెప్పేసి 42 లక్షల రూపాయలు పోయిన సంవత్సరం హెచ్ఎండ్బి నిధులతో శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన బడ్జెట్ ఇట్లా అది పెడుతున్నాడు. అలాంటి వేస్ట్ గా 30 లక్షల రూపాయలు వేస్ట్ గా డ్రైనేజ్ అలాంటివి అన్ని వేస్ట్ పనులు చేసారు తప్ప అక్కడికి వచ్చే పని ఒక్కటి చేయలేదు వాళ్ళు. సో ఇప్పుడు ఈనాడు సబ్బండ వర్గాలకి, నిరుపేద ప్రజలకి, రైతన్నలకి, ఈనాడు మహిళలకి మహిళా సాధికార కోసం ఐకేపీ సెంటర్లు అప్పచెప్పడం, వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఈనాడు మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా గ్రామంలో ఉప్పల్ డిపో నుంచి చందుపర్లకు బస్సు వస్తే మా ఊరికి ఎంచుకున్న మా నుంచి ఇంకోరు పోతాం. ప్రతిరోజు మహిళలు బస్సులు ఫ్రీగా బస్సు పోతారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉన్నారు. ముందు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇంకా సంక్షేమ పథకాలు చేపడుతుంది. మహిళలందరూ మనకు గవర్నమెంట్ సహకరిస్తారు, ముందుకు వెళ్తూ పోతాం. ఒక వార్డ్ మెంబర్ గా గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఎందుకంటే వచ్చేటటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి
ఆ పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. సో గ్రామ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలి? గ్రామ ప్రజలకు మేము కలిసికట్టుగా ఇదే చెప్తున్నాం. ఏ ఎలక్షన్ అయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఏదైనా కైవసం చేసుకుంటాం. గ్రామ ప్రజలందరూ సహకారం ఉంటది. మేము ప్రతి ఒక్కరికి మేము సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేల్చేగా మేము వార్డు మెంబర్లం, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు, కార్యకర్తలం అందరం ప్రతి ఇంటికి పేదవాడికి మేము పనిచేసి పెడతామని మేము ముందుగా ఉన్నాం.